హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. ఈరోజు మనం 100 రెక్కల స్త్రీ అనే కథను విందామా? రచించిన వారు ప్రసాదమూర్తి గారు. ఇక కథలోకి వెళ్తే, భార్గవికి 100 రెక్కలున్నాయి. ఇప్పుడిప్పుడే భార్గవి తన లోపల నుంచి వినపడే చప్పుళ్లకు అర్థాలు వెతుకుతోంది. ఇవి ఇప్పుడే కాదు, ఎప్పుడూ వచ్చేవే. కానీ ఒకప్పుడు ఆ శబ్దాలలోని అర్థాలను పట్టుకునే శక్తి, చదువు, తీరిక ఏమీ లేవు. కానీ తనకు రెక్కలు మాత్రం ఉన్నాయి. వాటిని పిల్లల బాగోగుల కోసమే వినియోగించింది. ఎదురైన ప్రతి ఎదురు దెబ్బకి ఆమె రెక్కలు మరింత దృఢపరుచుకుంది. తన లోపల కూడా రెక్కలున్నాయని, అవి టపటపా కొట్టుకుంటున్నాయని ఇప్పుడిప్పుడే ఆమె వింటోంది. ఈ మధ్యనే తనకంతా బోధపడుతోంది. ఇప్పుడు గాని భార్గవిని అడిగితే ప్రతి స్త్రీకి 100 రెక్కలుంటాయని ఖచ్చితంగా చెప్తుంది. తనకంత వాదనా పటిమ లేదు. కానీ ఈ విషయంలో ఆమె మానసిక స్పందనకు అక్షరాలు తొడిగితే తుంచే కొద్దీ మరింత ఏపుగా మొలిచే ఆకుల్లా ఆడవాళ్లలో రెక్కలు కూడా మొలవడం ఆగవని అర్థమవుతుంది. అయితే ఆ రెక్కలకు కొన్ని నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. అవి ఎగరకూడదు, ఈదాలి. ఊహల, ఆశల, కలల ఆకాశాల వైపు ఆ రెక్కలు కన్నెత్తి చూడకూడదు. సంసారాల కష్టనష్టాలు, ఈతిబాధలు, దౌర్జన్యాల సముద్రాలను మాత్రం ఈదడానికి ఆ రెక్కలు విచ్చుకోవాలి. రెక్కలు ముక్కలు చేసుకోవడానికే తను పుట్టానని భావించే స్త్రీ ఆ రెక్కలకి రంగులు వేసుకోవచ్చని తెలుసుకుంటే ఏమవుతుంది? భార్గవి ఎవరితోనూ ఇలాంటి వాదన పెట్టుకోవాలనుకోవడం లేదు. అసలు అలా వాదించవచ్చని ఆమెకు తెలియనే తెలీదు. ఫోను మోగింది. అమెరికా నుంచి చిన్న కూతురు వాట్సాప్ వీడియో కాల్. అమ్మా, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఈరోజు ఏం వండుకున్నావు? వేళకు తింటున్నావా? ఆ థైరాయిడ్ మందులు వాడుతున్నావా? కూతురు టపటపా ప్రశ్నలు అడుగుతూనే ఉంది. భార్గవి అంటూ ఏదో ముక్తసరిగా జవాబు చెప్తూనే ఉంది. ఏంటమ్మా, ఎంతకాలం ఇలా మౌనంలో ఉండిపోతావు? కొంచెం బయటకు రా అమ్మా, నీలో నుంచి నువ్వు బయటకు రా. కూతురు డబడబా మాట్లాడుతూనే ఉంది. ఇంతలో తన లోపలి రెక్కలేవో శబ్దం చేస్తున్నాయి. ఆ శబ్దాలకు పూచిన అర్థాలు కొంచెం కొంచెం బోధపడ్డాయి. నాలో నుంచి నేనా? నాలో మరో నేనున్నానా? ఉంటే ఒకవేళ బయటకొస్తే మీరంతా తట్టుకుంటారా? పిచ్చిపిల్ల, ఇలా అనాలని తనలో తాను అనుకుని మౌనంగా ఉండిపోయింది భార్గవి. అంటే శబ్దాలు చేసిన రెక్కలు అంతలోనే ముడుచుకుపోయాయన్నమాట. అబ్బా, నిన్నెలా మార్చాలమ్మా? సరే, నాన్న సంవత్సరీకం వస్తోందిగా, అన్నయ్య చెప్పాడు. టికెట్లు బుక్ చేసుకున్నాం. ఎక్కడెక్కడ నీకు ఆనందంగా ఉంటుందో ఆ స్పాట్స్ అన్నీ ఇప్పుడే లొకేట్ చేస్తుందట అక్క. నాతో చెప్పింది. అవన్నీ తిరిగేద్దాం, ఓకేనా? సరే, వీకెండ్ పార్టీ ఉంది ఫ్రెండ్స్తో. మళ్ళీ రేపు చేస్తా, బాయ్ బాయ్. కూతురు ఫోన్ కట్ చేసింది. నేను ఆనందంగా ఉండే ప్రాంతాల అవెలా ఉంటాయి? అసలు ఒక ప్రాంతం ఒక మనిషిని ఆనందంగా ఉంచుతుందా? అలా అయితే పిల్లలు ఉంటున్న ఆ అమెరికా, లండన్ దేశాలే నాకు హాయిగా ఉండాలిగా. ఎందుకు లేవు? తనలో తానే అనుకుంటూ ఉండగా లండన్ నుంచి చిన్న కొడుకు ఫోన్ మోగింది. అమ్మా, ఏం చేస్తున్నావు? అన్నయ్య చెప్పాడు, నాన్న సంవత్సరీకమని. టికెట్లు బుక్ చేసేసుకున్నాం. అమ్మా, ఒక మాట. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు చెప్పారు. ఏదో విపశ్యన ధ్యానమట. అక్కడ 1 నెల రోజులుంటే చాలా హ్యాపీగా ఉంటుందట. హైదరాబాద్లో కూడా ఉంది. దాంట్లో నీకు టైమింగ్స్ బుక్ చేద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? కొడుకు ఆరాటం చూసి భార్గవికి నవ్వొచ్చింది. ధ్యానమా? నాకు ధ్యానం ఎవరు నేర్పుతారు? ఎక్కడా పిల్లల మీద ధ్యానం చెక్కు చెదరకుండా కాపాడుకున్నానే. అందుకే కదరా మీరంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. బతుకులో నేను ధ్యానం తప్పితే మీరేమైపోయేవారో తెలుసా? నాకు మరో ధ్యానం అవసరమా? ఇలా ఏదేదో మనసులోనే అనుకుంటూ ఉండిపోయింది భార్గవి. అంతా తన లోపలి రెక్కలు చెప్పే లెక్కల ప్రకారమే ఉంటుంది ఆమె ఆలోచనల పరిధి. అమ్మా, ఏంటి మాట్లాడవు? ఓకే, వస్తున్నాంగా, వచ్చాక ప్లాన్ చేద్దాం. ఉంటాను, మళ్ళీ చేస్తాలే, బాయ్. అవతల వైపు ఫోన్ కట్ అయింది. అవతలి వైపు భార్గవి ఆలోచనలు కూడా కట్ అయ్యాయి. వరుసగా అమెరికాలోనే ఉంటున్న పెద్ద కూతురు నుంచి, లండన్లో ఉంటున్న పెద్ద కొడుకు నుంచి కూడా ఫోన్లు వచ్చాయి. యథాప్రకారం వాళ్ళు కూడా అమ్మ ఆరోగ్యాన్ని ఎంక్వైరీ చేశారు.
అమ్మ ఏకాంతాన్ని, మౌనాన్ని దూరం చేసి తిరిగి జనజీవన స్రవంతిలో కలిపే పథకాలు వాళ్ళ దగ్గర కూడా ఏవో ఉన్నాయి. వాళ్ళు అమ్మకు అవన్నీ చెప్పడానికి ప్రయత్నించారు. యథాప్రకారం అమ్మ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆమె స్వగతంలో అనుకున్న మాటలు వాళ్ళకేమీ వినిపించలేదు. సరే వస్తున్నాం కదా, అప్పుడే అన్నీ మాట్లాడుకోవచ్చు అన్నారు. ఒకరు తీర్థయాత్రల గురించి చెప్పారు, ఒకరు ఓల్డేజ్ హోమ్ గురించి చెప్పారు. ఈ కన్నీళ్లు తాగి తాగి బతకలేక, ఈ కష్టాల కడలి ఈది సాగలేక ఏ సన్యాసిగానో మారిపోయి ఎప్పుడో తీర్థయాత్రలకు పోయుంటే ఏమైపోయేది, పిల్లల పసిమొహాలు గుర్తుకొచ్చి అయ్య బాబోయ్ అనుకుంది. తన కన్నీళ్లు కనపడకుండా లోపలే దాచుకుని విద్యను ఎంత కష్టంగా అభ్యసించిందో వాళ్లకు చెప్పే అంత చదువు తనకు లేదు. వాళ్ళ చదువుతో పాటు తనకి కాస్తో కూస్తో జ్ఞానం అబ్బినా ఇప్పుడదంతా చెప్పాలన్న ఆసక్తి లేదు. ఇంకా పెద్ద కూతురు చెప్పిన ఓల్డేజ్ హోమ్ ప్రపోజల్ విన్నప్పుడు ఒక్కసారిగా ఒళ్ళంతా బడలిపోయినట్లయిపోయింది. బాల్కనీలో కూర్చుని తీరుబడిగా పిల్లల ఫోన్లు అటెండ్ చేసిన భార్గవి లేచి నిలబడి గదిలోకి వెళ్ళింది. నిలువుటద్దంలో తనను తాను చూసుకుంది. ఎక్కడా చర్మం ముడతలు పడలేదు. జుట్టంతా నల్లగా ఉంది. అఫ్కోర్స్ పిల్లల పట్టుదలతో ఈ మధ్య డై చేస్తోంది. తెల్ల వెంట్రుకలు కనపడితే ఊరుకునేది లేదని చిన్న కొడుకు ఒకటే వార్నింగ్. అందుకే ఇలా రంగు. కొంచెం పక్కకు తిరిగి చూసుకుంది. పిరుదుల మేంచి మోకాళ్ళ దాకా జారిన జడ. విసురుగా ఒకసారి ముందుకు వెనక్కు తిరిగింది. తనను వాళ్ళు అమ్మలా బంగారు వన్నెలో అందంగా ఉంటుందని అందరూ అంటారు. ఎప్పుడు గుర్తుకు రాని ఆ మాటలు ఉన్నట్టుండి గుర్తుకొచ్చాయి. లేదు నేను ముసలిదాన్నే, ఓల్డేజ్ హోమ్. ఇలా తనలో తానే ఏదో గొణుక్కుంటూ మళ్ళీ బాల్కనీలోకి వచ్చి అక్కడ నుంచి తను రోజు నగరాన్ని చూస్తున్నట్టే ఈరోజు చూస్తూ కూర్చుంది. కానీ రోజులానే ఈరోజు కూడా తాను నగరాన్ని చూడ్డం లేదు. తనలోకి తాను చూసుకుంటోంది. తనలో తానెప్పుడూ చూడని మూలల్లోకి వెళ్తోంది. అసలు తనకెప్పుడూ తన లోపలికి ప్రయాణించే సమయం దొరికింది కనుక ఇప్పుడింక సమయం. ఎలా ఖర్చు చేయాలో అర్థం కాని సమయం. గుర్తు చేసుకున్నదే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ తన చుట్టూ ఆవరించిన కాలాన్ని కరిగించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తనకప్పుడు తన 13 ఏళ్ల రూపం కనిపించింది. పూల పరికిణి, పొట్టి జుబ్బ, 2 పిలకలు, తల్లో అమ్మ రోజూ పెట్టే గులాబీ రంగు గన్నేరు పూలు. ఇలా ఒకే రూపం తనకి మాటిమాటికి గుర్తుకొస్తుంది. మరోలా ఎప్పుడు గుర్తురాదు. ఎందుకంటే తను పసుపు చీర కట్టుకోవడానికి ముందు చివరిసారిగా తనను అలంకరించి అమ్మ తన స్నేహితురాలింటికి పేరంటానికి పంపిన రూపం అది. తర్వాత తాళిబొట్టు, తలంబ్రాలు, పసుపు బట్టలు, తెల్ల చీర, మల్లెపూలు, పాల గ్లాసు, గుహలాంటి గదిలో ఒక పరాయి పురుషుడు, నిలువెత్తు ఖడ్గంలా అన్నీ ఒకటొకటే గుర్తుకొచ్చాయి. వాటికి వేటికి అర్థాలు తెలియని వయస్సులోనే తాను అర్ధాంగిగా మారిపోయింది. అచ్చంగా తన స్నేహితురాలిలాగానే 16 ఏళ్లకే మొదటి బిడ్డను కడుపులో వేసుకొని పుట్టింటికి పురుడికి వెళ్ళింది. అప్పుడు తన దోస్తు కూడా అలాగే ఉంది. ఆడపిల్లలంతా తనలాంటి వారేనన్న మాట అని సరిపెట్టుకున్న జ్ఞాపకాలు మనసులో తోచి నవ్వుకుంది. అలా వరుసగా 6 ఏళ్లలో 4 పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని మొట్టమొదటిసారి చూసుకున్న ఆనందం, అయోమయం ఇప్పుడు తలుచుకుంటే అదేంటోలా అనిపించి కొంచెం వెనక్కి ముందుకి చూసుకుంది. 2 అబ్బాయిలు, 2 అమ్మాయిలు, ఆడమగ కలయికలోని అలౌకికానందం ఏమిటో తెలియకుండా అన్నీ తమంతట తాము జరిగిపోతూ వచ్చాయి. ఒకసారి ఉలిక్కిపడింది భార్గవి. కొన్ని స్మృతులు కూడా ఆమెను భయానికి గురిచేస్తున్నాయి. అటూ ఇటూ చూసింది. ఏంటాంటీ, ఏంటలా చూస్తున్నారు? అడిగింది కమల. ఈమె భార్గవికి తోడుగా ఉండే పనమ్మాయి. తోడు అనేకంటే భార్గవి పిల్లలు తమ తల్లికి కాపలాగా పెట్టిన పని మనిషి అని చెప్పాలి. ఏంటలా అడుగుతున్నావు? నేనేమన్నా మాట్లాడానా? కంగారు పడి అడిగింది భార్గవి. లేదాంటీ, మీతో ఎవరో మాట్లాడుతున్నట్టు, మీరు ఎవరికోసమో ఎతుకుతున్నట్టు. అదొకలాగుంటేను. చేతిలో మంచినీళ్ళ బాటిల్ భార్గవికిచ్చి టీ తీసుకురానా ఆంటీ అని అడిగింది కమల. అంది భార్గవి. ఇదసలు తనకు సాయం చేయడానికి ఉందా, లేక తన ఆలోచనల్ని కూడా పసిగట్టడానికి కుక్కలా వాసన చూస్తోందా?
అని అనుకుంటూ మంచినీళ్లు తాగి చీర కొంగుతో మొహం తుడుచుకుని మళ్ళీ నగరం వైపు దృష్టి సారించింది. ఆకాశంలో నుంచి ఎవరో తాళ్ళు కట్టి చుక్కల్ని నేల మీదకు దింపినట్టు కనుచూపు మేరలో ఎటు చూసినా ఒకటే మిలమిలలు. భార్గవి అలా నగరం వైపు చూపు తిప్పిందంటే తన జ్ఞాపకాల్లోకి చూపు మళ్లించినట్టే లెక్క. అప్పుడు భర్త గుర్తుకొచ్చాడు. కన్నీళ్ళొచ్చాయి. అవి భర్త కోసం కారినవా లేక తన కోసం కారినవా? ఏమో, తనకేం తెలుసు. భర్త ఊరంతటికీ మంచివాడే, చుట్టాపక్కాలందరికీ మంచివాడే, దోస్తులకు దేవుడు లాంటోడు. తన పాలిట దేవుడో యముడో ఎప్పుడు నిర్ధారించే సాహసం చేయలేదు. ఎందుకంటే తనతో గడిపిన ఏ ఒక్క క్షణంలోనూ అతడు స్పృహలో లేడు. మంచైనా చెడైనా, మాటైనా మంతైనా అంతా మత్తులోనే. అతను ఎంత మైకంలో మునిగిపోయాడో భార్గవి అంత తెలివిడిలో మసులుకోవాల్సి వచ్చింది. పిల్లల్ని పెంచడం, పెద్ద చేయడం, చదువులు చెప్పించడం అన్నీ తన నెత్తిమీద పడ్డాయి. ఎటైనా పారిపోవాలనిపిస్తే కాళ్ళు భూమిలోకి కూరుకుపోయేవి, చేతులు దేహంలోకి దూరిపోయేవి. అయినా పిల్లల్ని వదిలి తానెక్కడికి పోగలదు? పిల్లల్ని తీర్చిదిద్ది ప్రయోజకుల్ని చేయడానికే దేవుడు తనను ఈ భూమి మీదకు పంపాడు అనుకునేది. అప్పుడు భార్గవిలో ఒక్కో రెక్క విచ్చుకోవడం మొదలైంది. అలా 100 రెక్కలతో పిల్లల్ని కప్పుకుని కాపాడుకుంది. తన కోసం పనిచేయని రెక్కలన్నీ తన సంసారం కోసం, తన పిల్లల కోసం ఎంతో బలంగా పనిచేశాయి. భర్త హింస నుంచి, భర్త బాధ్యతారాహిత్యం నుంచి తనను కాపాడలేని రెక్కలు తన పిల్లల్ని సంరక్షించుకోవడంలో తనకెంతో సహకరించాయి. అసలు తనకలా 100 రెక్కలున్నాయన్న విషయమే తెలియకుండానే పిల్లల్ని గొప్పగా చదివించింది. భర్తని కూడా కాపాడుకోవాలని సావిత్రిలా చాలా పోరాటమే చేసింది. కానీ యమభటులు ఆమెకు ఇకనైనా కాస్త విశ్రాంతినిద్దామనుకుని అతన్ని తీసుకుపోయారు. అలా 53 ఏళ్లకే భర్త లేని ఒంటరి స్త్రీగా మిగిలింది. భర్త చనిపోయినప్పుడు అందరికంటే ఎక్కువగా దుఃఖించింది. ఆమెలో నుంచి మరో భార్గవి బయటికొచ్చి ఎదురుగా నిలబడి, "ఎందుకలా ఏడుస్తావు? ఏం సుఖపడ్డావు అతనితో?" అని అడిగితే ఆమె ఏం చెప్పేదో. తప్పనిసరిగా తనకో తోడు పోయిందని, కొట్టినా తిట్టినా నిత్య హింసల వేధింపులతో చంపుకు తిన్నా తనకంటూ ఒక తోడు కావాలిగా, తనకింకెవరున్నారు అనేదేమో. విదేశాల్లో ఉంటున్న పిల్లలు హుటాహుటిన వచ్చి అన్ని కార్యక్రమాలు జరిపించారు. వాళ్ళు ఊళ్ళో పేరంటాళ్ళు ఆచారంగా చేసిన ఏ పనికి అడ్డు చెప్పలేదు. కానీ తర్వాత అమ్మ నుదుట బొట్టు పెట్టి రంగు చీరలే కట్టుకోమని నచ్చజెప్పి కూడా తీసుకువెళ్ళి 4 పిల్లలు కొన్నాళ్ళు తమ దగ్గర ఉంచుకున్నారు. తను ఉండలేకపోయింది. అందరూ ఉన్న ఏదో ఒంటరితనం, ఏదో వెలితి, ఏదో లోపల ఆగని చప్పుడు. హైదరాబాదులో ఉన్న తమ ప్లాటులోనే ఉంటానని చెప్పింది. హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు పెద్ద కొడుకు కొన్న ప్లాట్ అది. తోడుగా ఒక పని మనిషిని ఏర్పాటు చేశారు. "టీ తీసుకోండి ఆంటీ." కమలా కంఠం వినగానే కలవరపడింది భార్గవి. తన ఆలోచనల్ని కూడా చదవగలిగే శక్తి కమలకు ఉందేమో అనే భార్గవికి అనుమానం. "ఏంటాంటీ, అంకుల్ గుర్తుకొస్తున్నారా? అయినా ఈ వేళప్పుడు మీరు పార్కుకి పోతారుగా, వెళ్ళాలనిపించలేదా? ఒంట్లో నలతగా ఉందా? మీరేం మాట్లాడరేమాంటీ? మీ పిల్లలేమో నాకు కూడా ఫోన్లు చేసి మీ గురించి అడుగుతుంటారు. ఏం చెప్పాలో నాకైతే ఏం తెలియటం లేదు. దీనికన్నీ ఆరాలే. అయినా ఈరోజు శనివారం అని, పిల్లలు ఫోన్లు చేస్తారని, అందుకే ఇంటి దగ్గరే ఉన్నానని దీనికెందుకు వివరణ ఇచ్చుకోవాలి?" అనుకున్న భార్గవి, "ఒసే కమల, ఊరికే హైరానా పడకే. నీకెందుకు కంగారు? నేను బాగానే ఉన్నా కదేంటే?" "అయినా నువ్వు ఈరోజు పెందలాలే ఇంటికి పోతానన్నావుగా, మరి తొందరగా పో." "మర్చిపోయానే కమల,
పిల్లలు వచ్చే వారం వస్తున్నారు. ఆయన సంవత్సరీకం కదా. అప్పుడు నా గురించి అన్నీ పూసగుచ్చినట్టు చెబుదువుగాన్లే. భార్గవి ఇలా అనేసరికి కమల కొంచెం కంగు తిన్నట్టు మొహం అదోలా పెట్టింది. ఏం చేస్తానా ఆంటీ, అయినా మీరేమన్నా మాట్లాడితే కదా. వచ్చే వారమే వస్తున్నారా? బాబోయ్, ఇల్లంతా నీట్గా సర్దాలి, లేకపోతే నా జీతం కట్టే. కమల కంగారుగా పని ముగించుకుని వస్తానాంటీ, పొద్దునే వచ్చేస్తాలే అనుకుంటూ వెళ్ళిపోయింది. కమలకి పెళ్ళయింది, పిల్లలు లేరు. భర్త ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. అదే అపార్ట్మెంట్లో 2-3 ఫ్లాట్స్లో పనిచేసుకునేది. భార్గవి కూతుళ్ళు ఇద్దరు కమలతో మాట్లాడి కొంచెం డబ్బులు ఎక్కువే ఇస్తామని చెప్పి ఫుల్ టైం మెయిడ్గా కుదిర్చారు. తెల్లవారుజామునే లేచి భర్తకు వంట చేసి క్యారియర్ సర్ది వచ్చేస్తుంది. మళ్ళీ రాత్రికి వెళుతుంది. చాలా కలివిడిగానే ఉంటుంది కమల. తను వెళ్ళిపోయాక చాలాసేపు అలానే కూర్చుని ఉండిపోయింది భార్గవి. పెద్దగా ఆకలి ఉండదు, అయినా తినాలి కాబట్టి తింటుంది. కమల సర్ది వెళ్ళినా వంటగదిలో సామాను మళ్ళీ సర్దుకుంటుంది. పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి ఇష్టమైన వంటలు ఏమేం చేయాలో ఒక నోటుబుక్లో రాసి పెట్టుకుంది. పిండి వంటలు, పొడులు, పచ్చళ్ళు తయారు చేయాలి. వాటికి కావలసిన లిస్టు తయారు చేసింది. కమలతో ఇవన్నీ రేపే తెప్పించాలి అనుకుంది. హాల్లో కూర్చుని కాసేపు టీవీలో ఏదో సీరియల్ చూసింది. అలా ఏదో చూస్తూ తన గతంలోకి చూసుకోవడం ఆమెకు ఇటీవల అలవాటుగా మారిపోయింది. ఎప్పుడూ తన గురించి ఆలోచించుకోనే లేదు. అసలంత సమయమూ లేదు, అంత స్పృహ లేదు. ఇప్పుడు సమయం చిక్కింది, ఏం ఆలోచించుకోవాలో తెలియదు. ఇంతలో ఫోను మోగింది. లోపల రెక్కల చప్పుడయింది. హలో, బావున్నారా? ఆ రోజు శనివారం కదా, పిల్లల నుంచి ఫోన్లొస్తాయి, అందుకే రాలేదు. మీరొచ్చారా? ఇంటికెళ్ళిపోయారా? అక్కడే ఉన్నారా? అయ్యో, నేను ఫోన్ చేయాల్సింది. త్వరగా వెళ్ళండి, రేపొస్తారా? నేనొస్తా. ఉంటానండి. ఫోన్ పెట్టేసి భార్గవి హాల్లో కాసేపు, హాలుంచి గదిలోకి కాసేపు, అక్కడి నుంచి బాల్కనీలోకి కాసేపు ఇలా పచార్లు చేసింది. అప్పుడు ఆమె రెక్కల చప్పుడు వింటూ ఉంది. అది తన మనసులో నుంచే వస్తోంది. అది పిల్లల భవిష్యత్తు కోసం తన శరీరమంతా మొలిపించుకున్న రెక్కల చప్పుడులా లేదు. మనసులో ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటూ వచ్చిన రెక్కలు ఇప్పుడు తన మాట వినకుండా అల్లరి చేస్తున్న చప్పుడు. 1 కాదు, 2 కాదు, 100 రెక్కలు ఒక్కసారే టపటపా కొట్టుకుంటున్న శబ్దం. ఈ రెక్కలు నావే, నా కోసం కదులుతున్న నా రెక్కలు. నన్ను ఎటో ఎగరేసుకుపోవాలని ఆత్రపడుతున్నాయి, రెపరెపమంటున్నాయి. లేదు, వీటి మాట వినకూడదు. ఒక్కటొక్కటే విరిచేయాలి. రేపటి నుంచి పిల్లలొచ్చేలోగా ఈ రెక్కల పని ముగించాలి. రేపటిదాకా ఎందుకు, ఇప్పుడే మొదలు పెడితే పోలేదు? ఏమిటిది? ఒక్కటి నా చేతికి చిక్కటం లేదే. అయినా ఇప్పుడైనా నా రెక్కల మాట వింటే ఏమవుతుంది? ఎవరడ్డు చెప్తారు? పిల్లల? వాళ్ళ కోసమేగా ఇంతకాలం నా రెక్కల్ని నా కోసం వాడుకోలేదు. వాళ్ళు తప్పనిసరిగా నా రెక్కల్ని తమ ప్రేమ నిండిన చేతులతో తాకుతారు, చనువుగా దువ్వుతారు. నన్ను నలుగురు పైకెత్తి అలా ఆకాశంలోకి ఎగరేస్తారు. నా రెక్కలు నన్ను ఎక్కడికో తీసుకెళ్తాయి. నాకు తెలీదు నన్నెక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నాయో నా రెక్కలు. అయినా పిల్లలున్నంతకాలం నా రెక్కలు ఎలాంటి శబ్దాలు చేయకుండా చూడాలి. పాపం పిచ్చి మాలోకాలు కంగారు పడతారేమో, కలవరపడతారేమో, ఇలా ఆలోచిస్తూ లోపల రెక్కల్ని జోకొడుతూ ఎప్పటికి పడుకుండిపోయిందో. పొద్దున కమల వచ్చి లేపితే గానీ లేవలేదు. కమల, నీకేమైనా రెక్కల చప్పుడు వినిపించిందా అని అడిగిన భార్గవిని కమల కొంచెం ఆందోళనగానే చూసింది. రెక్కలా? ఓహో, పావురాలా? అపార్ట్మెంట్ అంతా బాల్కనీలకు జాలీలు కట్టేశారుగా ఆంటీ, ఇంక పావురాలు రావు. ఛీ, పాడు పావురాలు, ఒకటే కంపు. కమలని అదోలా చూసి తన లోపలి రెక్కల్ని మాత్రం ఇది పసిగట్టలేకపోయిందిలే అని తృప్తిగా ఊపిరి పీల్చుకుంది భార్గవి. అయినా పావురాలకు ఇనుప జాలీలు కట్టడం ఏమిటి? అమ్మో, నాకు రెక్కలున్నట్టు ఎవరికీ తెలియకూడదు అనుకుంది భార్గవి. అమెరికా, లండన్ దేశాల నుంచి పిల్లలొచ్చే రోజు వచ్చింది. పిల్లలు వచ్చారు. పెద్ద పెద్ద జంబో సూట్ కేసులు, బ్యాగులు వస్తూ పర్వతాలను మోసుకొచ్చినట్టు ఒకటే ఆయాస పడిపోయారు. పెద్దదానికి 2 కూతుళ్ళు, చిన్నదానికి 1 కొడుకు, పెద్దోడికి 2 కొడుకులు, చిన్నోడికి ఇటీవలనే కట్టుకున్న పెళ్ళాం తప్ప మరో లగేజీ ఏమీ లేదు.
మర్నాడే కార్లు తీసి ఊరు వెళ్ళారు. ఊళ్ళో శాస్త్రోక్తంగా తండ్రి సంవత్సరీకం జరిపించి కొన్ని రోజులుండి ఊళ్ళోకి ఇంటికి తాళాలు వేసుకుని మళ్ళీ వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. 1-2 రోజులు పచ్చళ్ళు, పొడులు పిల్లల కోసం ప్యాకింగ్ చేయించడంలో బిజీ అయిపోయింది భార్గవి. ఎన్ని రోజులు తను పార్కుకు వెళ్ళలేదు. పిల్లలు మరో 2 రోజుల్లో దేశాంతరాలకు ప్రయాణం అవుతారనగా ఒక సాయంత్రం భార్గవికి ఫోన్ కాల్ వచ్చింది. హలో, బాగున్నారా? ఇదిగో పిల్లలొచ్చారు కదా, అస్సలు పార్కుకి రావడమే పడటం లేదు. బాగా జరిగింది. ఎల్లుండి అమ్మాయిలిద్దరూ వెళ్ళిపోతున్నారు. పెద్దోడు చిన్నోడు మరో 2 రోజులుండి వెళ్తామంటున్నారు. ఏం చేస్తున్నారు? ఆరోగ్యం బాగుంటుందా? షుగర్ పెరిగిందా తగ్గిందా? అలాగే వస్తానులేండి. తను ఫోను మాట్లాడుతున్నప్పుడు లోపలి రెక్కల చప్పుడు కళ్ళల్లోంచి కనపడుతూ వినపడుతుందేమో అని భార్గవి కొంచెం తటపటాయిస్తూనే ఉంది. పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. చిన్న కూతురు మాత్రం అడిగింది, ఎవరమ్మా అని. భార్గవి మాట్లాడలేదు. కిచెన్లోకి వెళ్ళి ఏవో సర్దుతోంది. కమల ఎందుకో కిసుక్కుమని నవ్వింది. భార్గవి మంచినీళ్లు తాగుతూ పొలమారింది. కమలను పెద్ద కూతురు అనుమానంగా చూసింది. త్వరగా స్నానం చేసి చీర మార్చుకుని తల దువ్వుకుని బొట్టు పెట్టుకుని చిన్న కూతురు తెచ్చిన కొత్త హ్యాండ్ బ్యాగ్లో సెల్ ఫోన్ పెట్టుకుని కమలకు అన్నీ పురమాయించి అలా పార్కు దాకా వెళ్ళొస్తాన్రా అని పెద్ద కొడుకుతో చెప్పి హవాయి చెప్పులు వేసుకుని చకచకా బయటకు వెళ్ళి లిఫ్ట్ బటన్ నొక్కి కిందకి దిగింది భార్గవి. ఎన్నడూ లేంది 4 పిల్లలు అమ్మనే కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు. అమ్మ అందం మీలో ఒక్కరికి కూడా రాలేదేంటి దెయ్యాల్లారా అంటూ చిన్నవాడు కిషోర్ అక్కలిద్దరినీ ఉడికించాడు. మీకొచ్చిందిగా పెద్ద అందం, అందుకే మాకంటే పెద్ద దెయ్యాలు దొరికారు మీకు అంటూ అక్కలిద్దరూ మూకుమ్మడిగా తమ్ముడి మీద దండయాత్ర చేశారు. పెద్దవాడు రమేష్ వాళ్ళని సముదాయించాడు. ఎంతైనా ఆంటీనేలేండి అని కమల మధ్యలో చొరబడి ఏదో పెద్ద జోక్ వేసినట్టు పకపకా నవ్వింది. ఏంటే కమల, ఇందాకటి నుంచి చూస్తున్నా, ఒకటే అమ్మను చూసి నవ్వుతున్నావు. అమ్మ అంటే అంతా వేళాకోళమైపోయిందా అంటూ పెద్ద కూతురు శ్రీజ కమలని గదమాయించింది. కమల ఏదో చెప్పాల్సింది చాలా ఉందన్నట్టు తీరుబడిగా నేల మీద కూలబడింది. ఇంటరాగేషన్ దాదాపు 1.5 సాగింది. భార్గవి వచ్చేసరికి ఇంట్లో అందరూ ఉన్నా ఒక్కరూ లేనట్టు అతి భయంకర నిశ్శబ్దం ఎదురయ్యింది. అల్లరి చేసే పిల్లలు కూడా ఏదో పనిష్మెంట్ ఇచ్చినట్టు నోటి మీద వేళ్ళేసుకుని కూచున్నారు. ఎవరమ్మా ఆయన? చిన్న కూతురు పూజ ప్రశ్న చిన్నగానే అడిగినా పిడుగుపడ్డట్టు వినిపించింది భార్గవికి. పార్కులో వాకింగ్ చేసినప్పుడు పట్టని చెమట ఒక్కసారిగా ఒళ్ళంతా ఆవరించింది. భార్గవి సైలెంట్గా ఉండిపోయింది. అమ్మా, ఇలా కూర్చో అని శ్రీజ భార్గవిని చేయి పట్టి సోఫాలో కూర్చోబెట్టింది. నువ్వెళ్ళవే అంటూ కమల వైపు గద్దింపుగా చూసింది. అప్పుడే భార్గవి కూడా కమల వైపు చూసింది. కమల తలొంచుకుని గబగబా బయటకు వెళ్ళిపోయింది. అమ్మా, నిన్ను తీర్థయాత్రకు పంపాలని ఎంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి ఎంత కష్టం మీద ప్లాన్ చేశానో తెలుసా? మా పరువు తీసేసావమ్మా. ఆఖరికి పనమ్మాయి కూడా మమ్మల్ని చూసి నవ్వుకునేటట్టు చేశావే. ఇంకెలా తలెత్తుకోవాలమ్మా? ఇలా పెద్ద కొడుకు అన్నాడని భార్గవి అనుకుంది అతని కళ్ళల్లోకి చూస్తూ. కానీ అతనేమీ అనలేదు. తల టేబుల్ మీద వాల్చి తనలో తానే గొనుక్కుంటూ ఉన్నాడు. అతని భార్య పక్కనే ఉండి అతని మీద చెయ్యి వేసి సముదాయిస్తోంది. నీ చదువు కోసం అమ్మగారిచ్చిన నగలు పట్టుబట్టలు తాకట్టు పెట్టడానికి ఇల్లిల్లు తిరిగానురా. పరువుగల ఇంట పుట్టిన చుట్టుపక్కల అమ్మలక్కల్ని అడిగి బట్టలు తెచ్చుకుని పగలు రాత్రి మిషన్ కుట్టేదాన్ని. అప్పుడు పరువు పోతుందనుకుంటే ఇప్పుడు ఇంతింత పరువుగల మాటలు మాట్లాడగలిగేవాడివేనా? ఇలా అనాలని భార్గవి కూడా అనుకుంది. కానీ తను పైకి ఏమీ అనలేదు. అమ్మా, నిన్ను విపశ్యన ధ్యాన కేంద్రానికి పంపించాలని ఎన్ని ప్రయత్నాలు చేశానో తెలుసా? అయినా నువ్విక్కడ ఉండొద్దు, నాతో వచ్చేస్తున్నావు అంతే అన్నాడు చిన్నోడు కిషోర్. నువ్వు కడుపులో ఉన్నప్పుడు 3 చాలక 4 కావాలా అని మీ నాన్న నా కడుపు మీద తన్నినప్పుడు నీ మీద నేనెంత ధ్యానం పెట్టానో నీకేం తెలుసురా? ఇప్పుడు నాకేం ధ్యానాలు కావాలిరా చిన్న? తన లోపలే అనుకుంది భార్గవి. ఏంటమ్మా, ఏం మాట్లాడవు? ఒక లగ్జరీ ఓల్డేజ్ హోమ్లో నీకోసం మాట్లాడాను. అక్కడంతా నీ వయసు వాళ్ళే ఉంటారు. ఇంతలోనే నువ్వేంటమ్మా ఇలా?
నాన్న చనిపోయి సంవత్సరం తిరగలేదు. పెద్ద కూతురు శ్రీజ ఇలా అనేస్తుందని భార్గవి కంగారు పడింది. కూతురేమీ అనలేదు. భార్గవి ఒక్కసారిగా ఎర్రని కళ్ళెత్తి శ్రీజను చూసింది. చిన్నది పూజ వచ్చి అమ్మను వాటేసుకుని ఏడవడం మొదలుపెట్టింది. భార్గవి మాత్రం అచేతనంగా అలాగే ఉండిపోయింది. ఎవరు ఏం తిన్నారో తెలియదు. తెల్లారి కమల వచ్చేసరికి వాష్ బేసిన్లో గిన్నెలేవి పెద్దగా లేవు. విషయం అర్థమైంది. త్వరగా పని ముగించుకుని కమల వెళ్ళిపోయింది. ఆ రోజు కూడా ఎవరూ ఎవరితోనూ మాట్లాడలేదు. అల్లుళ్ళు, కోడళ్ళు, కొడుకులు, కూతుళ్ళు, మనవలు, మనవరాళ్ళు ఇంట్లో ఎవరూ ఎవరితోనూ మాట్లాడకూడదన్న నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నట్టు భరించలేని నిశ్శబ్దం అలముకొంది. సాయంత్రం యథాప్రకారం స్నానం చేసి చీర మార్చుకుని తలదూవుకొని హవాయి చెప్పులు వేసుకుని చిన్న కూతురు తెచ్చిన హ్యాండ్ బ్యాగ్లో సెల్ ఫోన్ పెట్టుకుని బయటకు చకచకా వెళ్ళి లిఫ్ట్ ఎక్కి దిగింది కిందకి. పార్కు వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయింది భార్గవి. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరూ చూస్తూ ఉండిపోయారు. భార్గవి లేని గంటన్నర అందరూ ఏం మాట్లాడుకున్నారో ఏమో. తను తిరిగి వచ్చేసరికి ఇల్లంతా కోలాహలంగా ఉంది. అంతా ఎవరి పనిలో వాళ్ళున్నారు. కూతుళ్ళు ఇద్దరూ సూట్ కేసులు సర్దుకుంటున్నారు. కొడుకులు, కోడళ్ళు ఏవో జోకులు వేసుకుని నవ్వుకుంటున్నారు. అల్లుళ్ళు ల్యాప్టాప్లు పట్టుకుని ఆఫీస్ పనుల్లో ఉన్నట్టున్నారు. పెద్ద కూతురు పిల్లలు అమ్మమ్మ అనుకుంటూ కాళ్లకు చుట్టేసుకున్నారు. అసలేం జరగనట్టు. రాత్రికి డిన్నర్ బయట చేద్దామని భార్గవిని తీసుకుని అంతా పెద్ద హోటల్కి వెళ్ళారు. తిరిగి వచ్చేసరికి చాలా లేట్ అయింది. తెల్లవారుజామునే లేచి కూతుళ్ళిద్దరూ పిల్లలతో సహా తయారై మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయారు. వెళుతూ అమ్మను గట్టిగా వాటేసుకుని ముద్దులు పెట్టుకున్నారు. అల్లుళ్ళు ముసిముసిగా నవ్వుకున్నారు. పిల్లలు అమ్మమ్మను ముద్దులు అడిగి మరీ పెట్టించుకున్నారు. 2 రోజుల తర్వాత కొడుకులిద్దరూ కూడా వెళ్ళిపోయారు. వెళుతూ పెద్దవాడు అమ్మ తల మీద చెయ్యి వేసి అమ్మ భుజం మీద తన మొహం పెట్టి అమ్మకు తెలియకుండా ఆమె చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకున్నాడు. చిన్నోడైతే ఒకటే ఏడ్చేశాడు. వాడి తల మీద చెయ్యి వేసి భార్గవి మెత్తగా నిమిరింది. మౌనంగా నవ్వింది. కోడళ్ళు అత్తను కవగిలించుకొని వెళ్ళొస్తామన్నారు. అందరూ వెళ్ళిపోయారు. అంతా శూన్యం. అప్పుడు లోపలి నుంచి రెక్కల చప్పుడు మొదలైంది. తనవైన రెక్కలు. తన కోసం నెమిలిపురి విప్పినట్టు విచ్చుకున్న రెక్కలు. అవును, తనకు 100 రెక్కలున్నాయి. ఇప్పుడవి తనకిష్టమైన సవ్వడి చేస్తాయి. తనకిష్టమైన సంగీతం వినిపిస్తాయి. భార్గవి నవ్వుకుంది. తెల్లవారే చూస్తే 4 పిల్లల నుంచి ఒకటే రకం వాట్సాప్ మెసేజ్ వచ్చింది. 4 కూడబలుక్కుని రాసినట్టుగా అక్షరం పొల్లుపోలేదు. అమ్మా, నిన్ను మేం అర్థం చేసుకోలేదని నువ్వు అనుకుంటున్నావు కదా. మా ఎదుగుదల పునాదుల్లో శిథిలమైపోయిన నీ జీవితం ఉంది. నువ్వు మా కోసం ఎంతటి హింస, ఎన్ని అవమానాలు, అగౌరవాలు భరించావో తెలుసు. మా కోసం, మా చదువుల కోసం, మా ఉజ్వల భవిష్యత్తు కోసం నువ్వు ఏం కోల్పోయావో మాకు తెలుసు. ఈ ఒంటరి జీవితంలో నీకు ప్రశాంతత తీర్థయాత్రల్లోనూ, మఠాల్లోనూ, మందిరాల్లోనూ, ధ్యాన కేంద్రాల్లోనూ, ఓల్డేజ్ హోంలోనూ దొరుకుతుందని మేము భ్రమపడ్డాం. అది నిజంగా మా పొరపాటే. మమ్మల్ని క్షమించమ్మా. కొన్ని క్షణాల పాటు మా మౌనంతో నేనెంత భయపెట్టామో అని ఇప్పుడు భయపడుతున్నాం. అందుకే సిగ్గుతో కుమిలిపోతున్నాం. అమ్మా, మాకు చదువులతో పాటు మాలో నువ్వెంత ఆత్మగౌరవాన్ని నింపావో, ఈ ప్రపంచం పట్ల ఎంత ప్రేమగా మసులుకోవాలని నువ్వు మాకు నేర్పావు. మేమెలా మర్చిపోగలమమ్మా? అలాంటి అమ్మను మేం ప్రేమతో అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాం చెప్పు. అమ్మా, ఈసారి 1 నెల రోజులు సెలవు పెట్టుకుని వస్తాం. ఆ అంకుల్ వివరాలు తెలుసుకున్నాం. మేం దగ్గరుండి నీ పెళ్లి చేస్తాం. ఈ ఒక్క కోరిక కాదనకమ్మా. అమ్మా ప్లీజ్. ఇది వాళ్ళు పెట్టిన మెసేజ్. 4 నుంచి కొన్ని నిమిషాల గ్యాప్లో వచ్చింది. భార్గవి నవ్వుకుంది. ఇందులో ఆలోచించడానికేం లేదు. తన మనసులో మాట పిల్లలకు మెసేజ్ చేయాలని కూర్చుంది. ముందు కాగితం మీద రాసుకుంది. తర్వాత చిన్న కూతురికి ముందుగా మెసేజ్ టైప్ చేసింది. దాన్నే మిగిలిన 3కి ఫార్వర్డ్ చేసింది. నా ప్రాణాల్లారా, మీకు నేను ఈ విషయం చెప్పాలని, మీ నుంచి అనుమతి తీసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. అంకుల్ మీకు తెలిసిన వారే. ఆయన గురించి కూడా మీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అనుకోవడం లేదు. పోతే పెళ్ళి అంటారా? పెళ్ళి అనే వ్యవస్థలో ఉన్న అవస్థలన్నీ అనుభవించాను. మళ్ళీ ఆ సుడిగుండంలోకి దూకాలని అనుకోవడం లేదు. నా ప్రాణం మీరే. మీకోసం అన్నీ భరించాను, సహించాను. మీ కళ్ళల్లో ఆనందం కోసమే బతికినంతకాలం ఆనందంగా బతుకుతాను.
కానీ ఇప్పుడిప్పుడే నా రెక్కల సవ్వడి వింటున్నాను. ఇకనైనా నా ఇష్టం వచ్చినట్టు ఉందామని అనుకుంటున్నాను. నా శరీర అవసరాలేమిటో, నా మానసిక అవసరాలేమిటో నాకు అప్పుడూ తెలియలేదు, ఇప్పుడూ తెలియలేదు. కానీ ఆయన పక్కన నాకేదో శాంతి దొరుకుతుంది. అయితే నేను కోరుకునే శాంతి కోసం పెళ్ళి అనే పెత్తనంలోకి వెళ్ళదలుచుకోలేదు. నేను కోరుకునే శాంతి అతని దగ్గర దొరికినంతకాలం ప్రశాంతంగా ఉంటాను. అలా కుదరనప్పుడు మౌనంగానే ఎలా జీవితాన్ని కొనసాగించాలో నాకు తెలిసిన విద్యేగా. నేను మిమ్మల్ని ప్రేమగా పెంచానే కానీ మీ మీద పెత్తనం చెయ్యలేదు. మీ నుంచి నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఆఖరిగా ఒక మాట. నా కష్టంలో నాకేనాడు తోడు నిలవని ఈ లోకం గురించి పెద్దగా ఆలోచించకండి. కష్టమే తోడుగా బతకడం అలవాటైన మనిషినే కదా. ప్రేమతో మీ అమ్మ. ప్రసాదమూర్తి గారు రచించిన 100 రెక్కల స్త్రీ అనే ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్ అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer Prasadamurthy Garu for this wonderful and amazing story, 100 రెక్కల స్త్రీ.